హలో, అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు జస్ట్ ఇందాకే అనుకున్నాను, మై బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ కరెక్ట్గా 6 ఉండేవారు అంతే ముందు, అండ్ ఓన్లీ 1 ఫోటోగ్రాఫర్. నో ఫోన్స్, నో రికార్డింగ్, నో కెమెరాస్, నథింగ్. రేపు రిలీజ్ అనగా జస్ట్ ఒక 6 ఉండేవారు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగేవారు, అయిపోయేది. భయం కూడా ఉండేది కాదు మాట్లాడతాకి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే కూడా భయము, ఎక్కడ కెమెరా పెడతారు, ఎక్కడ ఏం చేస్తారు, ఫ్రీజ్ అయిపోయి ఉన్నాం. ఎనీవే ఇమీడియట్గా యాంటెన్నా పైకి వెళ్ళింది, ఎందుకంటే అది మా నాన్నగారు ఊరు. బట్ కృష్ణా జిల్లా అది, బట్ ఇది చిత్తూరు జిల్లా అని చెప్పి మొదలుపెట్టాడు. ఎనీవే యాంటెన్నా పైకి వెళ్ళిపోయింది, సో వింటూ మొదలుపెట్టాను. అండ్ ఫెంటాస్టిక్ నేరేటర్. అండ్ అతను రాత డైలాగ్స్ కానీ ఇట్స్ రియలీ ఈ మధ్యకాలంలో అంత మంచి డైలాగ్స్ వినలేదు, నందు రాసిన డైలాగ్స్. అండ్ అఖిల్ని వాళ్ళ శ్రీరామాపురం కూడా తీసుకెళ్ళినప్పుడు చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను నేను. మొన్న కొన్ని వీడియోలు అన్నీ చూశాను, వాళ్ళ అమ్మగారు భోజనం పెట్టడం అఖిల్కి, ఇవన్నీ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ మీ అమ్మగారి పేరు మురళి కదా, మురళి గారికి థ్యాంక్ యూ. నాన్నగారి పేరు దేవరాజులు గారికి థ్యాంక్ యూ అండి. అఖిల్ని మీ బిడ్డలాగా చూస్తున్నారు మీ ఊర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిల్, యా హలో. సో అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఎంతో బిలీవ్ చేసి డెలివర్డ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫిల్మ్స్, బట్ ఒక్కసారి అవి పెర్ఫామ్ సరిగా చేయలేకపోతే యు ఆర్ ఇన్ టు అ డైలమా. సో వాట్ టు చూస్, లేకపోతే ఏంటి అనేటువంటిది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ లెనిన్ స్క్రిప్ట్? Rightfully said, we always put 100% for every film. బాగా నమ్మే చేస్తాము. The idea behind Lenin or the thought behind is మా రూట్స్కి కనెక్ట్ అవ్వాలి, రూట్స్కి దగ్గర అవ్వాలి, తెలుగు ప్రేక్షకుల రూట్స్కి దగ్గర అవ్వాలి. అందుకే మొన్న స్టేజ్ ఎక్కే మీ ఇంటి వాడిని అవ్వాలని అన్నాను. I meant that, I genuinely meant that. So this is the plain and simple thought behind it, to connect very deep into the roots. నాగార్జున గారు, ఇప్పుడు అఖిల్ చెప్పినట్టు ప్రతి సినిమాకి బాగా ట్రై చేయటం అనేది అది కామన్. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఏదో పాజిటివ్ వైబ్ ఉండటం, మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వటం, ఈ సినిమా జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా జర్నీ వాజ్ వెరీ ఎమోషనల్. మొన్న అఖిల్ స్టేజ్ మీద కూడా చెప్పాడు, ఈ సినిమాలో ఉన్న పెయిన్ కానీ ఆ జర్నీ కానీ హీ హ్యాడ్ పర్సనలీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బికాజ్ తన కెరియర్లో కూడా తను అన్నట్టు అన్ని సినిమాలకి కష్టపడతాడు, అందరం మేము కష్టపడతాం. నేను 99 సినిమాల నుంచి కష్టపడతానే ఉన్నాం. సో అది కష్టం అనేది వేరు ఉండదు, సేమ్ కష్టం. బట్ దేర్ వాజ్ సమ్ పెయిన్. అఖిల్లో ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్కి ఈ కథకి చాలా వండర్ఫుల్ కోఆర్డినేషన్, మ్యారేజ్ జరిగింది అక్కడ ఈ సినిమాలో. అండ్ సినిమా సో బిగినింగ్ నుంచి అఫ్కోర్స్ నేను ప్రొడ్యూసర్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యాను. జనరలీ నేను ప్రొడ్యూసర్ కాకపోతే నేను ఇన్వాల్వ్ అవ్వను. సో కిషోర్తో కానీ, అఖిల్తో కానీ, తమన్తో కానీ, అండ్ భాగ్యశ్రీ ఆన్ ఈ అమ్మాయిని ఈ మధ్యన కలిశాను నేను, ఇంతకాలం కలవలేదు. అండ్ భాగ్యశ్రీ కానీ సెట్ మ్యాచ్ చూసి వాళ్ళు సీన్స్ చేసి ఇంటికి తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్, ఏదో కరెక్ట్ చేస్తున్నాం, తప్పకుండా కరెక్ట్ చేస్తున్నాము ఈ సినిమా. దీనికి మనం ఎంత ఇస్తే అంత మంచి సినిమా అవుతుంది. అండ్ ఇది అఖిల్కే కాదు, ఒక సినిమా అంటే క్యారెక్టర్స్, ఎవ్రీబడి, జస్ట్ నాట్ వన్ పర్సన్. అట్లాగే ట్రీట్ చేసాం ఈ సినిమాని. అండ్ దీంట్లో ఎంతోమంది క్యారెక్టర్స్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఇక్కడున్న యాక్టర్స్లో భాగ్యశ్రీ ఈజ్ ద హార్ట్ బీట్, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనిన్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు రేపు చూసినప్పుడు చెప్తారు. సో ఎవ్రీబడి, అందరికీ స్పేస్ ఉంది ఈ సినిమాలో. అటువంటి సినిమా చేశాము. అండ్ నందకిషోర్ వాజ్ వెరీ అంటే ఇటువంటి సినిమా
హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే తమన్ ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని లేయర్స్, ఇన్ని థీమ్స్ ఇవ్వాలి ఫర్ ఈచ్ క్యారెక్టర్. అండ్ హీస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ లిఫ్టింగ్ ద ఫిలిం వేర్ నెసరీ. ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఎమోషన్స్ తీసుకొచ్చాడు. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ దిస్. ఇట్ వాజ్ బీన్ అ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందన్నారే, ఇట్ హెస్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిజల్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. నాగార్జున గారు ఇక్కడండి, నాగార్జున గారు ఇక్కడ ఇటువైపు హాయ్ అండి. ఇక్కడ లైట్లు మొహాన్ని కూడా ఓకే ఓకే. ఈ సినిమాకి ఈ మధ్య కాలంలో సినిమా డేట్ మారిందంటే బిజినెస్, లెక్కలు, ఓటీటీ చాలా క్యాలిక్యులేషన్స్ మారుతాయి కదా. Right. వాటిని ఏవి లెక్క చేయకుండా ఇన్నిసార్లు ఆపర్చునిటీ ఇచ్చారు టీంకి. దీనికోసం లెక్కలు నిజంగా మారినాయా ఓటీటీకి సంబంధించి? లెక్కలు మారలేదండి. కేవలం మనకి నచ్చకుండా సినిమా ప్రేక్షకుల ముందు పెడతాం చాలా తప్పు. ఇది ఫస్ట్ మనకు నచ్చాలి, నేను తీసిన సినిమా మాకు నచ్చాలి. ఇది ఏ ఓటీటీ కోసమో ఎవరి కోసమో సినిమా ముందు పెట్టకూడదు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఐ షుడ్ అపాలజైజ్. ఇప్పుడు వరకు నేను డేట్ ఇస్తే తప్పలేదు ఏ సినిమా కానీ. 3 నెలల్లో సినిమా రిలీజ్ చేస్తానంటే చేస్తాను, 4 అంటే 4లో నేను అన్ని ప్లాన్ చేసుకుని చేస్తాను. ఇప్పటి వరకు తప్పలేదు నేను డేట్. బట్ టెక్నీషియన్స్ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. ఆల్మోస్ట్ 26 జూన్కి సినిమా రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ జూన్ 1కే సినిమా చూసుకున్నాం. 26 జూన్కి రిలీజ్ అవుతాక రెడీ అయింది. అరౌండ్ 15th జూన్కి నాగవంశీ అండ్ కిషోర్ అండ్ అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్, నవీన్ నూలి ఎడిటరు అండ్ వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ వచ్చి నా దగ్గర దీన్ని మాకు ఇంకొక 2 weeks టైం ఇస్తే దీన్ని ఇంకా బాగా వీ కెన్ మేక్ ద ప్రోడక్ట్ ఈవెన్ బెటర్ అని చెప్పినగానే నేను ఒప్పుకున్నాను నేను. అండ్ ఎస్, దే నో నంబర్స్ చేంజ్, బట్ ద ఫిల్మ్ హెస్ గాటన్ ఫిల్మ్ ఇంకా చాలా బాగా తయారైంది. నాగార్జున గారు ఇక్కడ సార్, ఇక్కడ ఇటు సైడ్ సార్. యా, అయితే బేసికల్లీ నామకరణం అనేది ఒకసారి జరుగుతుంది. బట్ అఖిల్ గారికి ఫ్యాన్స్ అందరూ నాకు అఖిల్ అని చెప్పి నామకరణం చేయాలి అన్నట్లుగా ఫ్యాన్స్ నుంచి వస్తుంది. దానికి ఏమైనా చేంజెస్ చేస్తున్నారా? టైటిల్స్లో అఖిల్ గారిది ఏమన్నా పేరు మారుతుందా? అఖిలేని. ఓకే, ఇంకొక అఖిల్ గారు బేసికల్లీ ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ పెయిన్ గురించి చెప్పారు కదా. ఎవరికైనా హీరో అన్నాక కమర్షియల్ సక్సెస్ అనేది కంపల్సరీ ఎవరైనా చూస్తారు, మీ ఫ్యామిలీలో అందరికీ ఉంది. సో ఈ సినిమా అనేది కమర్షియల్గా ఎలా తీసుకెళ్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు, మీ హోప్ ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే మీరు చాలా పెయిన్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పెయిన్ అండ్ సక్సెస్ అనేది నీడ్. సో ఎలా అప్పుడు ఆ టైంలో ఆ పెయిన్ నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఇప్పుడు సక్సెస్కి ఎట్లా? ఈ సినిమా మనం కమర్షియల్గా ఆలోచించలేము. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి మేడ్. అందుకే ఆయన దాని వెనకాల పెద్ద జర్నీ ఉంది. మేము ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తాం, ప్రేమించి పనిచేస్తాం, చాలా రెస్పెక్ట్ ఇచ్చాం ఈ స్క్రిప్ట్కి. డిమాండ్ చేసిందా అలా రాసుకుని వచ్చారు ఆయన. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు యూ విల్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దేర్ ఈజ్ నో కమర్షియల్ క్యాల్కులేషన్ విత్ దిస్. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ ఎఫర్ట్స్ ఆర్ జెన్యూన్ ఎఫర్ట్స్. నేను ఇది చాలా జెన్యూన్గా చెప్తున్నాను. జెన్యూన్ ఎఫర్ట్ టు పుట్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. కథ విన్న వెంటనే ఈ కథ జరగాలి, ఈ కథ తీయాలి మనం. వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ టు అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ వెన్ వీఆర్ హియరింగ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సో స్పెషల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ దిస్. వాట్ ఇట్ విల్ బ్రింగ్ మీ టు 10th July మనం చూద్దాం. ఇట్ ఈస్ అ జెన్యూన్ అటెంప్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, నాట్ జస్ట్ మీ. దట్ ఇస్ వై ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఓన్లీ ఆన్ మై బిహాఫ్. ఐ నో ఫ్రమ్ దిస్ సీట్ హియర్, ఫ్రమ్ తమన్ టు దట్ సైడ్ అండ్ ఆల్ ద పీపుల్ బిహైండ్, నాకు తెలిసి ఎంతమంది కష్టపడ్డారు దీనికి. ఈయన అఖిల్ సాయిల్ పట్టేసుకున్నాడు, నా వెనకాల ట్రక్కులు లారీలు సాయిల్ పట్టేసుకున్నారు అందరూ. సో నాతో చాలామంది పనిచేస్తారు. సార్ అంటే మీరు యాజ్ ఎన్ యాక్టర్ చాలా వ్యాస్ట్ కెరియర్, మీది వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ అఖిల్ గారు 10-11 ఇయర్స్లోనే మీరు మీ లైఫ్లో మీ కెరియర్లో ఎంత చూసారో అంతా చూసేసారు. అండ్ ఎక్కడ చూసారండి?
చూసాను సార్. సార్ అంటే యాజ్ ఏ ఫాదర్ చాలా అంటే నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు చెప్పినా సినిమా గురించి నాకు సార్ చాలా కథను నమ్మారు అని చెప్పి అందరూ చెప్పేవారు. సో యాజ్ ఏ ఫాదర్ ఒక ఫ్యామిలీగా లేకపోతే ఒక ఫ్యామిలీ లెగసీగా హౌ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ మీ పర్సనల్గా? It is as important for any father who has a son and who's doing something. It's as important. ఏ తండ్రికైనా బిడ్డ బాగుంటే ఒక యూ ఫీల్ హ్యాపీ, యూనో, బిడ్డ బాగుంటే బిడ్డకు బాగా సక్సెస్ వస్తే యూ ఫీల్ హ్యాపీ, సేమ్ హ్యాపీనెస్. అండ్ నిజంగా లాస్ట్ ఫిలిం ఇంత నేను బాగా ఇన్వాల్వ్ అయి చేసింది మనం, అది కేవలం నాన్నగారి కోసం చేశాను. ఆయన నా తండ్రి, ఈయన నా బిడ్డ. సో ఇది అఖిల్ కోసం ఇంత ఇన్వాల్వ్ అయి చేసింది ఈ కథ. అండ్ అందరూ దే యూస్ టు కమ్ టు మీ. నేనేదో సెట్స్కి వెళ్ళి చేయటం కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టోరీ తమన్తో మాట్లాడతాం అప్పుడప్పుడు మ్యూజిక్ గురించి, అట్లాగే మన నందుతో మాట్లాడతాం సినిమా గురించి. ఇట్ ఈస్ జస్ట్ ఏ తండ్రి అయినా తన బిడ్డ కోసం ఒక సక్సెస్ కోరుకుంటారు చూడండి, అంతే. అంతకనే మనంలాగా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ అవుతుందంటారా? See, that is not in my hands. నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను చేశాను. వాట్ ఐ హ్యావ్ డన్. అండ్ రేపు మనంలాగా ఒక క్లాసిక్ అవుతుందా, మనమంత రెస్పాన్సిబిలిటీ మనమంత బాగుంటుందా అనేది ఇట్ ఈస్ హౌ పీపుల్ యాక్సెప్ట్. ఇది ఇందాక అఖిల్ అన్నాడు చూడండి, ఆ లెనిన్, అఖిల్ని కాదు లెనిన్ అనే క్యారెక్టర్ని మీ ఇంటికి మీ గుండెల్లో పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది. However, best of luck to the most exciting team of Lenin. And మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన మ్యూజిక్ సూపర్ డూపర్గా ఉంది. అండ్ విజువల్స్, ప్రమోషనల్ కంటెంట్ హ్యాస్ బీన్ రియల్లీ స్టన్నింగ్. And I wish that it is a path-breaking film for Akhil in his career. It is really promising. That is what my heartfelt opinion on that. And Nagarjuna garu, ఇప్పుడు ఈ సినిమా అంటే అఖిల్ ఇప్పటి వరకు చేయని కైండ్ ఆఫ్ ఆ రగ్డ్, ఆర్గానిక్, రూటెడ్, రఫ్, టఫ్ ఆ లుక్ ఏదైతే ఉందో దానిలో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, పబ్లిక్ ఒపీనియన్ కూడా అది. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఫీలింగ్ అంటే అఖిల్లో మీరు కనిపించారా? మీకు మీ సక్సెస్ కనిపించిందా? మీ రేపటి భవిష్యత్తు కనిపించిందా అఖిల్లో మీకు? రేపటి భవిష్యత్తు ఎప్పుడో కనిపించిందండి. అంటే ఈ సినిమా ద్వారా లేదు, నథింగ్. ఐ మీన్ ఇది చెప్పడం కష్టం, ఎలా ఆన్సర్ చేయాలి. ఇందాక చెప్పాను, ఆయనకి చెప్పాను కదా, తండ్రికి ఉండే ఏ ఫాదర్కైనా ఉండే. నేను తండ్రిగా అడగలేదు సార్. యూఆర్ వెటరన్ యాక్టర్, వెటరన్ హీరో, చాలా పెద్ద కమర్షియల్. యూ సీన్ లాట్ లోస్ అండ్ హైస్ ఆఫ్ ఎ కెరీర్ యాజ్ ఎ సబ్స్టాన్షియల్ కెరీర్. If you are given to make a comment on Akhil's basing on this film, because everybody is expecting, the expectations are at a very higher scale for this film. That is always been a problem. నేను మొన్న చెప్పాను, నేను ఫస్ట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు నాది 250, ఇది నాన్నగారు 250 చేశారు, నాగేశ్వర గారు అంత బాగాలేడు అన్నారు నా ఫస్ట్ ఫిల్మ్కి. సో దట్ ప్రెషర్ is always on him. So let us not compare my career to his career. Adi cheyakudadu. It is no comparison, sir. It's no comparison. It's a pure feeling that is really murmuring. Pure feeling is indaka starting e cheppanu, ee cinema has been a wonderful experience. Great. And from the beginning to the making till yesterday also, ninna kuda చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మా అందరికీ బాగా ఇష్టమైన సినిమా, ప్రేమించి చేశారు ఇక్కడ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ ఈ సినిమాలో. సో అదే ప్రేమ రేపు ఆడియన్స్కి చూపించబోతున్నాము, వాళ్ళకి అప్పచెప్తున్నాము. అండ్ వీఆర్ హోపింగ్ వాళ్ళు సేమ్ దే విల్ రెసిప్రికేట్. ఫెంటాస్టిక్. అఖిల్ అతను నందు కథ చెప్పగానే యూ యాక్సెప్టెడ్ to take up the role and the challenge of that kind of an actor and everything, okay, but
వెన్ యూ వెంట్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటున్నప్పుడు, పెర్ఫార్మెన్స్కి ముందు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు